బెంగాల్లో రికార్డు మెజారిటీ దక్కించుకున్న బీజేపీలో సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు బంగాల్ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ జెండా రెపరెపలాడబోతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రధాని మోదీపై బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలోని బిస్వబంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికైనట్లు పార్టీ కేంద్ర పరిశీలకులు అమిత్ షా ప్రకటించారు. శాసనసభాపక్ష భేటీకి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిషా సీఎం మాఝీ హాజరయ్యారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం 100 ఏళ్ల సైద్ధాంతిక ప్రయాణానికి ఓ మైలురాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ జెండా రెపరెపలాడుతోందన్నారు. కమ్యూనిస్టుల కాలం నుంచి కొనసాగుతున్న భయానక వాతావరణం మమతా బెనర్జీ హయాంలో మరింత దారుణంగా మారిందన్నారు. బెంగాల్ సంస్కృతి సాంప్రదాయాలను పరాయి భావజాలాల నుండి విముక్తి చేసి సోనార్ బంగ్లా నిర్మాణానికి ఈ విజయం బాటలు వేసిందన్నారు అమిత్ షా. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బెంగాల్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. कम्युनिस्टों के समय से यहाँ पर बनाया जाता था. ममता जी ने इसको और गहरा तरीके से भय में परिवर्तित किया. वहां मत की अभिव्यक्ति लगभग असंभव थी. सैकड़ों उदाहरण हिंसा के, क्रूरता के, उसके बीच में भारतीय जनता पार्टी और हमारे नेता नरेंद्र मोदी पर भरोसा कर बंगाल की जनता ने जो प्रचंड विजय, जिस आशाओं को संजोकर मैंडेट दिया है, हम पूरा प्रयास करेंगे आपके विश्वास को तनिक भी ठेस न पहुंचे, इसमें कहीं कमी न रह जाए. सोनार बांग्ला के लक्ष्य को लेकर हम चले और बंगाल की जनता की अपेक्षाओं को पूर्ण करें. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి. ప్రధాని మోదీ ఆశీస్సులతోనే తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్లు చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని చెప్పారు సువేందు అధికారి. अमित शाह जी के प्रति आभार प्रकट करता हूं. प्रधानमंत्री जी का आशीर्वाद लेते हुए विधायक दल का निर्वाचित हुआ हूं. सब विधायक का समर्थन हुआ. बीजेपी में डेमोक्रेसी है. सब विधायक लोग ने चुना. संगठन को लेकर, जनता को लेकर जो कमिटमेंट भारतीय जनता पार्टी ने किया है चुनाव के दौरान, वो पूरा करने का काम करें. రేపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సువేందు అధికారి శాసనసభ పక్షనేతగా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 206 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈజీగానే మెజారిటీ మార్కును దాటేసిన కమలదళం తృణమూల్ కాంగ్రెస్ దశాబ్దాల కాల ఆధిపత్యానికి ముగింపు పలికింది. 15 ఏళ్ల దీదీ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టిన సువేందు అధికారి క్షేత్రస్థాయి పోరాటాలతో టీఎంసీ అవినీతిని ఎండగట్టారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. నందిగ్రామ్ ఉద్యమం సువేందు రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. భవానీపూర్లో జరిగిన టఫ్ ఫైట్లో మమతను ఓడించారు సువేందు అధికారి. బెంగాల్లో కమలం పార్టీ దశాబ్దాల బీజేపీ కళ నెరవేరబోతోంది. టీఎంసీ కాకలు తీరిన రాజకీయ యోధురాలు దీదీని మట్టి కరిపించి సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు సువేందు అధికారి. మేదినీపూర్లోని కర్కులీలో జన్మించిన సువేందు అధికారి యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సువేందు 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కొంటాయి సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సిపిఎం హయాంలో 2007లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం సువేందు రాజకీయ జీవితంలో కీలకమైంది. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలన్న అప్పటి వామపక్ష ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఎం సర్కారుకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. నిరసనలను సువేందు ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం సక్సెస్ తో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును నియమించారు మమత. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా సువేందు అధికారి ఎదిగారు. 2009లో తమ్లుక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడ్డంతో పార్టీలో సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నెంబర్ 2 పొజిషన్ కు చేరుకున్నారు. టీఎంసీలోకి వచ్చిన మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ప్రాధాన్యత పెరిగింది. పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడంతో సువేందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 2020 చివర్లో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు సువేందు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అదే టైంలో భవానీపూర్లో టీఎంసీ చీఫ్ మమతను ఓడించారు. ఈసారి 2 చోట్ల పోటీ చేసిన సువేందు అధికారి మరోసారి భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు సువేందు అధికారి. ఎస్ఐఆర్ పేరుతో కేంద్రం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు తమ రాష్ట్రంలో జరగనివ్వబోమని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కృష్ణా నీళ్లతో తడుపుతానని మాటిచ్చారు. ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కొడంగల్లో 110 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు సీఎం. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 110 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం. అక్కడి నుంచే దౌలతాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. కొడంగల్లో 430 పడకల హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి. కొడంగల్ను కృష్ణా జలాలతో తడుపుతానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని మాటిచ్చారు. ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని, ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. దేశానికి ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుతానని తెలిపారు. 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును లగచర్లలో నిర్మించుకుంటున్నామని చెప్పారు సీఎం. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. ఎప్పుడు కావాలని సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమంలో మైనారిటీల వాటాను అందిస్తున్నామని చెప్పారు సీఎం. వైట్ కాలర్ జాబుల కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్ కు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. हमारे सरकार माइनॉरिटी भलाइयों के लिए वो फॉरेन एजुकेशन के लिए 500 लोगों को हर साल हम भेज रहे. इस साल भी 500 लोगों का अलग माइनॉरिटी का, क्रिश्चियन का पहले इसमें हिस्सा थे. फॉरेन एजुकेशन के लिए भेजने के लिए अलग बना देके आज माइनॉरिटी स्टूडेंट्स को फॉरेन एजुकेशन में भी सरकार के तरफ से हम लोग मदद दे रहे हैं. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వబోమని చెప్పారు. మనందరం కలిసికట్టుగా ఎస్ఐఆర్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ये सरकार कुल के आपके लिए काम कर रहा है. इतना ही हम आप लोगों से कुछ नहीं मांग रहे. जब हज ही जा रहे, हज में आप दुआ मांगो तेलंगाना हुकूमत के लिए, क्योंकि देश भर आप देख रहे एसआईआर से क्या हो रहा है, चुनाव में क्या हो रहा है. चुनाव में जीतने के लिए लोग कैसे कैसे बातें बोल रहे. तो हम लोग तेलंगाना में जो हुकूमत चलाए 10 साल, वो किसके साथ आज तय कर लिए. సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమావేశానికి మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. మైనారిటీల సమస్యలపై ఆరా తీశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాజెక్టులపై పెట్టి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదన్నారు. ప్రజా సర్కార్ వచ్చిన 2.5 ఏళ్లలో రైతులు, నిరుద్యోగులకు న్యాయం చేశామన్నారు. ఇక హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ డెవలప్మెంట్ కొనసాగుతోందన్నారు మినిస్టర్స్.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదని సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఫేజ్ 1 సుమారు 7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునేందుకు సాంకేతిక ఆర్థిక చర్చలు విజయవంతంగా ముగిశాయని మంత్రులకు తెలిపారు అధికారులు. ఫేజ్ 1 లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ 21 కిలోమీటర్ల మేరకు నిర్మాణ పనులను ఎటువంటి ప్రభావం లేని తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రకు ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో హేటీ గ్రామం దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మంత్రులు. ప్రాణహిత నదికి హారతిచ్చి గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంప్లిమెంట్ చేయొద్దు, కమిషన్లు ఎట్లా దోచుకోవాలి, ఈ ప్రాజెక్ట్ని విఫలం చేయాలని చెప్పి ఆ రోజులలో పోయి ఫడ్నవీస్ గారితో 148 మీటర్లు చేసి ఈ ప్రాజెక్ట్ని తుమ్మడిగట్ట నుంచి మేడిగడ్డ వరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ప్రాణహిత చేవెళ్లలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో అప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయింది. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన మేడిగడ్డ, సుందిళ్ళ లిఫ్ట్ల పేరు పైన 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా రాజశేఖర ప్రయత్నం చేసినప్పుడు ఇది 16 లక్షల ఎకరాల్లో ఆదిలాబాదు జిల్లాకు కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే 1,650 కోట్లతో 1,22,000 మంది రైతుల నుంచి 6,74,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని తెలిపారు. సెక్రటేరియట్లో మొక్కజొన్న కొనుగోలుపై రివ్యూ చేశారు మంత్రి. మొక్కల కొనుగోలు పర్యవేక్షణకు జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించిందన్నారు తుమ్మల. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని అన్నారు మంత్రి కొండా సురేఖ. హనుమకొండలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. విద్యార్థులకు టాలెంట్ తో పాటు స్కిల్స్ ఉండాలన్నారు కొండా సురేఖ. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు మరి యూత్ ఏదైతే ఉందో ఈ మత్తు బానిసలవి రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి మరి దారుణాలను రోడ్ల మీద తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. అది ఎందువల్ల అంటే మీరు మత్తుల బానిస కావడం వలన. తలసేమియా అంటువ్యాధి కాదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తలసేమియా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని స్పష్టం చేశారు. వరల్డ్ తలసేమియా డే సందర్భంగా తలసేమియా అవేర్నెస్ వాక్ ను హైదరాబాద్ లోని HMDA గ్రౌండ్ లో జెండా ఊపి ప్రారంభించారు దామోదర. That no child should be left, no parents or would-be parents should be left without knowing the disease called thalassemia or sickle cell, which are inherited blood disorders. And government is making Warangal Super Speciality Hospital a center of excellence for hemoglobinopathies. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వాలు పేదలకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేకపోయాయన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు జూపల్లి. ఎల్లుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంది బీజేపీ. సభకు 2 లక్షల మందిని తరలించాలని ప్లాన్ చేస్తుంది. ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కమలం పార్టీ లీడర్స్. ఇక దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు.
ఎల్లుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. సభకు 2 లక్షల మందిని తరలిస్తామని చెప్పారు. సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఇండియా కూటమి అడ్డుకుందని, అందుకే బెంగాల్, తమిళనాడు, అస్సాంలో మహిళలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు రామచంద్రారావు. బీజేపీకి ఇక్కడ ఏమీ లేదు అనేటటువంటి రాష్ట్రాల్లో కూడా మేము బీజేపీ 208 సీట్లతో బెంగాల్లో మేము గెలవడం జరిగింది. 3 సార్లు అధికారం ఉన్న పార్టీని మేము ఓడించడం జరిగింది. కేరళలో కూడా మాకు ఏ ఒక సీటు కూడా ఒక కౌన్సిలర్ గెలవని ఒక కేరళలో ఈరోజు మేము త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాము. దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు అధికార కాంగ్రెస్ అదే చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజాధనాన్ని కొల్లగొట్టి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ పంపిణీ చేస్తుందని ఆరోపించారు. మోదీ సభ విజయవంతం కోసం షేరులింగంపల్లి నియోజకవర్గంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి. 11 సంవత్సరాల్లో ఆ 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు అదనంగా సుమారు 2600 కిలోమీటర్లు ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు 2000 కిలోమీటర్లు పని మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. 2029 వరకు తెలంగాణలో సుమారు 7 నుంచి 8000 కిలోమీటర్లు మరి పూర్తయ్యేటువంటి అవకాశం. అదేవిధంగా 40 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. 2 రైల్వే స్టేషన్లు కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేటీఆర్ మాదిరిగా దోచుకోవడం తనకు తెలియదన్నారు. డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ అహంకారం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని అన్నారు. బీఆర్ఎస్ ఏం చేసినా అధికారంలోకి రావడం కల అన్నారు సంజయ్.